కోడింగ్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకుండా సర్వీస్ నౌలో జాబ్ చేయడానికి వీలవుతుందా? ఫ్రెషర్‌గా నేను సర్వీస్ నౌ జాబ్‌లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందా? ఒకవేళ గనక సర్వీస్ నౌలో నాకు ఒక జాబ్ వస్తే, జాబ్ వచ్చిన తర్వాత ఉండేటువంటి విధానం ఏంటి? ఎలా ఉంటుంది? డే టు డే లైఫ్‌లో ఎటువంటి రియల్ టైమ్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేస్తాను? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. సో ఈరోజు ఇప్పుడు మీరు చూసారు కదండి, ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్ అనేటువంటిది చేయబోతున్నాం. ఏంటి, సర్వీస్ నౌలో మనం గనక జాబ్ వస్తే ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ అనేటువంటిది కావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఫ్రెషర్గా సర్వీస్ నౌలో జాబ్ అనేటువంటి చేయడానికి ఛాన్స్ ఉందా? లేదు, అది కూడా కాదు, మనకు ఒక స్క్రిప్టింగ్ మీద పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది లేదు, అసలు జీరో నాలెడ్జ్ ఉంది, నిజంగా ఒక డెవలపర్గా నేను సెట్ కాగలుగుతానా లేదా అనేటువంటి అన్నిటి కూడా ఈరోజు మనం ఆన్సర్ చేయబోతున్నాం. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనేటువంటిది ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, సో దీని ద్వారా ఏంటంటే అసలు నిజంగా సర్వీస్ నవ్ అంటే ఏంటి, ఒక కంపెనీస్ అనేటువంటిది ఎటువంటి డెవలప్మెంట్ జాబ్ అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయటువంటి మొత్తాన్ని కూడా మీకు కంటెంట్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి, అండ్ నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఓకేనా? రైట్. సరే, టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ సర్వీస్ నవ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఒకప్పుడు సర్వీస్ నవ్ అనేటువంటిది జావా స్క్రిప్ట్ను వాడుకొని బేసిక్ లెవెల్లో జావా స్క్రిప్ట్ అనేటువంటిది యూజ్ చేయాల్సి వచ్చేది. ఖచ్చితంగా ఒక డెవలపర్గా మనం జాబ్లోకి వెళ్ళాలి అనుకుంటే మనం ఖచ్చితంగా సర్వీస్ నవ్ సంబంధించినటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటి నేర్చుకోవాల్సి వచ్చేది. సో అది ఖచ్చితంగా ఎవరైనా చెప్పేదే. కానీ ట్రెండ్ మారిపోయిందండి. ఒకప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఎక్కడైతే సర్వీస్ నవ్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి వెర్షన్స్లో, మనకు జూరిచ్ వెర్షనే కావచ్చు, ఎకోహమా వెర్షనే కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా రాబోతున్న వెర్షన్సే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పటి వరకు వచ్చినటువంటి వెర్షన్స్ మొత్తంలో ఏంటి అంటే, సర్వీస్ నవ్ అనేటువంటిది మీరు ఒక డెవలపర్గా కనుక జాబ్ చేయాలి అనుకుంటే కోడింగ్ నాలెడ్జ్ అనేటువంటిది సో జీరో వచ్చినా కూడా మీరు డెవలపర్గా జాబ్ చేయవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చేసింది. ఎలా సార్, ఎలా చెప్పగలుగుతారండి? కోడింగ్ లేకుండా మనం జాబ్ ఎలా చేయగలుగుతాం? సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక వస్తే మనం ఎలా చేస్తాము అంటే, వాటి కోసం ఆల్టర్నేటివ్గా ఏం చేసింది అంటే, ఫ్లో డిజైనింగ్సే కావచ్చు, వర్చువల్ ఏజెంట్సే కావచ్చు, వాటన్నిటిని తీసుకొని వచ్చేసిందండి. అఫ్కోర్స్ ఇక్కడ ఫ్లో డిజైనింగ్ అనేటువంటిది ఒకప్పుడు కూడా ఫ్లో డిజైన్స్ అనేటువంటిది ఉన్నాయి, వర్చువల్ ఏజెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే, అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారంగా ఫ్లో డిజైనింగే కావచ్చు, వర్చువల్ ఏజెంట్స్ అనేటువంటిది థర్డ్ పార్టీ అప్లికేషన్స్తోని ఇంటిగ్రేట్ అయిపోయి చాలా సింపుల్ అండ్ ఈజీగా మనము కోడ్ లేకుండా కూడా మల్టిపుల్ ఆపరేషన్స్ అనేటువంటి చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకప్పుడు ఏంటి అంటే, జావా స్క్రిప్ట్ అనేటువంటి ఖచ్చితంగా వాడాల్సి వచ్చేది. జావా స్క్రిప్ట్ వాడితేనే, అలా అని జావా స్క్రిప్ట్ వాడకుండానే ఏంటి, సో వాడి మనం చేయొచ్చు, వాడకుండా కూడా చేయొచ్చు. అలా అని నేను ఇప్పుడు ఏమంటున్నాను, జావా స్క్రిప్ట్ వాడితే నష్టమా సార్ అంటే, అట్లా ఏం లేదు. ఎవరికైతే డెవలపర్గా మీరు జావా స్క్రిప్ట్ అనేటువంటి తెలుసు, జావా స్క్రిప్ట్ అనేటువంటిది వాడుతున్నాను అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇట్. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, జావా స్క్రిప్ట్ లేకుండా కూడా మనం జావా స్క్రిప్ట్ రావట్లేదు, ఇప్పుడు నేను కొత్తగా డెవలపర్గా జాబ్లోకి వెళ్ళిన తర్వాత నా జావా స్క్రిప్ట్ అనేటువంటిది అంతంత మాత్రమే వచ్చు, అసలు లేకుంటే బేసిక్ లెవెల్లో నాకు కోడింగ్ నాలెడ్జ్ లేదు అనుకున్నా కూడా మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అది దేని ద్వారా చేయొచ్చు అంటే, ఫ్లో డిజైనింగ్ కానీ, అదేవిధంగా వర్చువల్ ఏజెంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ చాలా వరకు ఇది చాలామందికి రియల్ టైంలో ఉండేటువంటి సినారియోస్ అనేటువంటి తెలియట్లేదండి. దానికోసమే మీకు నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, రియల్ టైంలో కనుక వెళ్ళిన తర్వాత ఏంటి అంటే, ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అంటే ఎవరు కూడా మిమ్మల్ని డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి అంటే, జస్ట్ జనరల్గా ఏంటి అంటే, మనకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటి అంటే, నాకు స్క్రిప్టే రాయాలనో లేదంటే కాన్ఫిగరేషన్ చేయాలనో ఎక్కడ కూడా ఎవరు కూడా ఇన్ఫామ్ చేయరండి. అంటే ఒక క్లయింట్కి కావాల్సింది ఏంటి, అతని రిక్వైర్మెంట్ అనేటువంటి ఫుల్ఫిల్ కావాలి. అంతేగాని క్లయింట్ వచ్చేసి ఏంటి, మనకు ఇలానే కావాలా, మీరు ఈ స్క్రిప్టే రాయండి, ఇక్కడ స్క్రిప్ట్ ఇంక్లూడ్సే రాయండి, జావా స్క్రిప్టే వాడండి, ఇటువంటి కాన్సెప్ట్స్ ఎక్కడా కూడా క్లయింట్ అయితే చెప్పరు. సో ఎందుకు క్లయింట్కి కావాల్సింది ఏంటి, అతనికి కావాల్సింది చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అతనికి రిక్వైర్మెంట్ అనేటువంటి ఫుల్ఫిల్ కావాలి, అతనికి కావాల్సినట్టు రిజల్ట్ అనేటువంటిది అతనికి రావాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్, అవునా కాదా?
మరి ఇక్కడ దీని యొక్క కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ మనం సర్వీస్ నౌలోకి వెళ్ళిన తర్వాత ఫ్లో డిజైనింగ్ ఉంది. సపోజ్ ఫ్లో డిజైనింగ్ అనేటువంటిది ఏదంటే ఆటోమేషన్ టెక్నాలజీని ఎక్కువగా తీసుకొచ్చిందండి. ఆటోమేషన్స్ అంటే ఏంటి? లైక్ ప్రిడిక్షన్సే కావచ్చు, అదేవిధంగా ఏదైనా కండిషన్ సాటిస్ఫై కాగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ లెవెల్లో ఒక రికార్డ్ క్రియేట్ కావడమే కావచ్చు, రికార్డ్ అప్డేట్ కావడమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అవన్నీ కూడా ఏంటి అంటే ఒకప్పుడు మనం స్క్రిప్టింగ్ ద్వారా చేసేవాళ్ళం. ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయింది, లేకుంటే బిజినెస్ రూల్స్ రాసుకొని కానీ ఇటువంటి కండిషన్స్లో మనం చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా లేదు. సో సింపుల్గా ఏమైపోయింది అంటే ఫ్లోలో మనం ఈజీగా రాసుకోవచ్చు. ఫ్లో డిజైనింగ్ అనేటువంటి చేసేసుకొని ఏంటంటే ఆ ఫ్లో ద్వారా ఏంటంటే కండిషన్ సాటిస్ఫై కాగానే ఏం జరగాలి అనేటువంటి మొత్తాన్ని కూడా అక్కడ పెట్టేసింది. సరే, మరి ఇక్కడ ఈ విధంగా ఓకే. యూజర్ యొక్క కన్వర్జేషన్స్ ప్రకారంగా కూడా యూజర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా కూడా వర్చువల్ ఏజెంట్స్ అనేటువంటిది ఏదైతే చాట్ బాట్స్ ఉన్నాయో చాట్ బాట్స్ని తయారు చేసుకొని కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఏఐ టెక్నాలజీని అయితే ఇంప్లిమెంట్ చేసేసుకుంది. అందుకే ఇక్కడ స్క్రిప్ట్ లేకుండా కూడా మనం డెవలప్మెంట్ జాబ్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కంపెనీస్లో కూడా లే ఆఫ్స్ అనేటువంటిది ఉంటున్నాయండి. అది వింటున్నాము. నాకు కూడా మామూలుగా డిఫరెంట్ ఐటీ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ నుండి కాల్స్ అయితే వస్తున్నాయి. సో కంపెనీలో ఏంటంటే వేరే ప్లాట్ఫామ్ మీద చేస్తున్నప్పుడు ఏంటంటే సడన్గా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, ఐ డోంట్ వాంట్ టు సే దట్ నేమ్ ఆఫ్ ది కంపెనీస్, బట్ వన్ థింగ్ ఏంటంటే ప్రతి కంపెనీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ అంతా కూడా ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఒక 10 మెంబర్స్ చేసేటువంటి ప్రాజెక్ట్ని కాస్త 1-2 మెంబర్స్తో చేపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఆటోమేషన్ లెవెల్స్ అనేటువంటి పెరిగిపోయాయి, మాన్యువల్ ఎఫర్ట్స్ అనేటువంటి తగ్గిపోయాయి. ఖచ్చితంగా అది చెప్పగలుగుతాం. మరి ఇదే కాన్సెప్ట్ అనేటువంటి చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఇక్కడ మాన్యువల్గా వచ్చేటువంటి ఇవన్నీ పోయాయి కదా సార్, మరి డెవలపర్గా మన పరిస్థితి ఏంటి? ఇక్కడ సర్వీస్ నౌలో మరి డెవలప్మెంట్ పొజిషన్స్ కూడా ఇలానే ఉంటాయా? మనకు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే మన జాబ్స్ కూడా పోతాయా అంటే నో అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే సర్వీస్ నౌలో మనం ఏదైతే రిక్వైర్మెంట్ అనేటువంటి ఫ్లో డిజైనింగే కావచ్చు, వర్చువల్ ఏజెంట్సే కావచ్చు, ఇవి వచ్చేసి ఏంటి అంటే ఒక ఎండ్ యూజర్కు ఏఐ టెక్నాలజీ పరిచయం చేసేటువంటి కాన్సెప్ట్సే. ఒక ఎండ్ యూజర్కి ఏఐ టెక్నాలజీ పరిచయం చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే మనమే డెవలపర్గా ఉంటున్నాం, ఏఐ డెవలపర్స్గా అయిపోయాం మనం కూడా. అటువంటప్పుడు మరి మన యొక్క పొజిషన్స్ ఎందుకు పోతాయండి? కాబట్టి ఏఐకి సంబంధించినటువంటి దాని ప్రకారంగా ఎవరు కూడా అటువంటి భయాలైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్వీస్ నౌ సంబంధించినటువంటి ఏదైతే ఏఐ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయబోతున్నామో ఫర్దర్గా మనం ఆర్గనైజేషన్స్లో మన యొక్క ఇంప్లిమెంటేషన్స్ అనేటువంటి స్టార్ట్ కాబోతున్నాయో అవన్నిటికీ కూడా ఏంటి అంటే డెవలపర్సే అవసరం అవుతారు. దట్టు ఎవరైతే సపోర్టింగ్ రోల్లో కానీ అడ్మిన్ రోల్లో కానీ ఎటువంటి జాబ్స్ అయితే చేస్తున్నారో వాళ్ళకు ఆ యొక్క భయం అయితే ఉంటుంది. అఫ్కోర్స్ ఖచ్చితంగా సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు అనుకోండి, సపోర్టింగ్ రోల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డెవలపర్గా షిఫ్ట్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటి, ఒకప్పుడు డెవలపర్గా చేయాలంటే స్క్రిప్టింగ్ ఉంటుందనే భయం కొద్దీ చాలా వరకు ఏంటంటే సపోర్టింగ్ రోల్లోకి వెళ్ళారు. మరి ఇప్పుడు ఆ భయం లేదు కదా. సో జాగ్రత్తగా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఏంటి సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి స్క్రిప్టింగ్ నాలెడ్జ్ లేకపోయినా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఫ్రెషర్స్గా సర్వీస్ నోలోకి ఎంటర్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? నిజంగా ఫ్రెషర్గా వెళ్తున్నాను అనుకోండి, అది కూడా ఏంటి సో రియల్ టైంలో గనక నేను కంపెనీ సపోజ్ నేను ఏదైనా బీటెక్ కంప్లీట్ అయిపోయింది, సో ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది, సో రీసెంట్గానే నా యొక్క ఏదో గ్రాడ్యుయేషన్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది, మరి నేను చేయొచ్చా జాబ్ అనేటువంటి చేయొచ్చా అంటే ఎస్ డెఫినెట్లీ చేయొచ్చు. దీనికి ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే కాలేజెస్ అన్నీ కూడా చాలా అలర్ట్ అయిపోయాయండి. ఈవెన్ యూనివర్సిటీస్ కానీ కొన్ని యూనివర్సిటీస్ అయితే స్టిల్ ఇప్పటికీ నాలాంటి ట్రైనర్స్కు గైడ్ చేస్తున్నాయి. సో ట్రైనింగ్స్ తీసుకుంటున్నాయి నాలాంటి ట్రైనర్స్ దగ్గర నుండి. సో వాళ్ళ యొక్క కాలేజ్ స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాయి. ఎందుకు? అల్టిమేట్గా కావాల్సింది ఒక కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ ఏం ఆలోచిస్తుంది అంటే వాళ్ళు యొక్క స్టూడెంట్స్కి ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఇప్పిస్తే అంత వాళ్ళకు నేమ్ వస్తుంది, అట్ ద గుడ్ విల్ వస్తుంది. దాంతోపాటుగా ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళ యొక్క అడ్మిషన్స్ అనేటువంటివి కూడా పెరుగుతాయి కదా. కాబట్టి ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి కంపెనీ కానీ లేదంటే ప్రతి కాలేజ్ కానీ ప్రతి ఏదైతే యూనివర్సిటీ ఉన్నాయో అవన్నీ ఎలా ఆలోచిస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరిగింది. ఒకప్పుడు సిసిపిపి కానీ పైథాన్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మీద వాళ్ళ యొక్క స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇప్పించేది. బట్ ఇప్పుడు సర్వీస్ నౌ మీదనే ఎక్కువ మొత్తంలో ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాయి. సో ఎందుకు అంటే సర్వీస్ నౌ మీద జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. సో కంపెనీ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా స్పాట్గా రిక్రూట్మెంట్స్ అనేటువంటి చేసుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రెషర్స్ కూడా
ఆపర్చునిటీస్ పెరిగిపోయాయి కాబట్టి అది కూడా ఏంటి ఫ్రెషర్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ మొత్తంలో కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంట్రీ లెవెల్‌లో జాబ్‌లోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకు గ్యాప్ ఉంటే మాత్రం ఫ్రెషర్స్‌గా తీసుకోవట్లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఖచ్చితంగా కొంత ఎక్స్‌పీరియన్స్‌తోనే వెళ్ళాల్సొస్తుంది. లేదు బీటెక్ అనేటువంటిది ఫ్రెషర్‌గా అయిపోయింది. క్యాంపస్ సెలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి అనుకున్నట్లయితే సర్వీస్ నౌ సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటి కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇమ్మీడియేట్‌గా ఒకవేళ గనుక సీఎస్ఏ సర్టిఫికేషన్ గానీ, లేదంటే సర్టిఫికేషన్స్ లేకుండా కూడా కొన్ని కంపెనీస్ అనేటువంటిది హైర్ చేసుకుంటున్నాయి పీపుల్‌ను. కాబట్టి ఏంటి సర్వీస్ నౌ మీద ఫ్రెషర్స్‌కు జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్‌తో పాటుగా ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. లేవని కాదు. బట్ ఏంటి అంటే స్కిల్స్ అనేటువంటిది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ అనేటువంటివి ప్రెజెంట్ చేయగలగాలి. సో, చాలామందికి ఒక డౌట్ ఏంటంటే సార్ సర్వీస్ నౌ నేర్చుకున్నాను బానే ఉంది. మరి ఈ నాలెడ్జ్‌తోనే నేను వెళ్ళగలడానికి ఛాన్స్ ఉందా సర్వీస్ నౌలో కంటే? సర్వీస్ నౌ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. రియల్ టైమ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ అనేటువంటివి చేయాలా. ఆ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మాత్రమే మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది సర్వీస్ నౌ మీద. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు చేసినటువంటి ప్రాజెక్ట్‌ను అక్కడ ఎలాబరేట్ చేసి చెప్పగలగాల. సో, మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు? ఏంటి? అసలు రియల్ టైమ్‌లో ఒకవేళ మీరు రియల్ టైమ్‌లో చేసినట్టుగా వాళ్ళకి తెలియాలంటే ముందు ఆ ప్రాజెక్ట్ మీద ఒక మంచి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక వారంటీ మేనేజ్మెంట్ ఉందనుకోండి. వారంటీ ఎలా క్లెయిమ్ చేస్తారు? ఏంటి? అక్కడ ప్రొసీజర్ ఏంటి? ఏ పర్టిక్యులర్‌గా ఎస్ఎల్ఎన్స్ రాశారు? ఎప్పుడు ఏ ఫ్లో అనేటువంటి రాసుకున్నారు అనేటువంటి మొత్తంగా ఎలాబరేట్ చేసి మీరు చెప్పగలగాలి. కొన్ని ఇంటర్వ్యూస్‌లో ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ఏ క్వెషన్ అడగరండి. సింపుల్‌గా అడుగుతారు. వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దట్ ప్రీవియస్ ప్రాజెక్ట్ వాట్ యూ డిడ్ ఇన్ దట్ ఏరియా అంటారు. అంతే. అంటే మీరు ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో ఏం చేశారు? ఏంటి? ఒక్కసారి చెప్పండి అంటారు. అటువంటప్పుడు మరి చెప్పగలగాలి కదా! కాబట్టి ఏంటి నేర్చుకునేటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే రియల్ టైమ్‌లో ఉండేటువంటి ప్రాజెక్ట్స్‌ని చేస్తూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే ట్రైనర్ రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారో అక్కడ మీరు ప్రాపర్‌గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని సబ్జెక్ట్ వస్తే చాలు అంటే సబ్జెక్ట్ వస్తుంది. డెఫినెట్‌లీ మీరు చదువుకున్న సబ్జెక్ట్ వస్తుంది. బట్ రియల్ టైమ్‌లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ గానీ, వర్క్ అనేటువంటిది తెలియాలి అంటే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మాత్రమే మీకు ప్రాపర్‌గా నాలెడ్జ్ వస్తుందండి. అండ్ ఇంకొకటి కూడా చాలామంది ఈ క్వెషన్ అడుగుతూ ఉంటారు. ఏమని అంటే, సార్ నిజంగా సర్వీస్ నౌలోకి ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత, జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే సరిపోతుందా? మరి జాబ్ అనేటువంటిది నేను ఈజీగా చేయగలుగుతానా? అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ ఒక్కటి చేస్తే సరిపోదండి. జాబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీడే మీరు వర్క్ చేసేటప్పుడు ఏంటంటే, మీ స్కిల్స్ అనేటువంటిది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సరే సార్ నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను అంటే, అది ఎప్పటి వరకు తీసుకుంటారు? దట్ ఈస్ ద క్వెషన్ మార్క్. రైట్. యెస్ ఆర్ నో? సో, ఇఫ్ ఇన్ కేస్ నేను అటువంటి ఏంటి రియల్ టైమ్ సినారియోస్ చాలా ఉన్నాయండి. సో, ఏంటి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటానని ఆలోచించి జాబ్‌లోకి వెళ్ళేసి టెన్షన్ పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటిది మీరు పెట్టుకోకండి. సో, వేరే వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారు. వేరే వాళ్ళ నుండి నాకు సజెషన్స్ అనేది వస్తాయనేటువంటిది సెకండరీ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీ నాలెడ్జ్ అనేటువంటిది మీరు గెయిన్ చేసుకోండి. సబ్జెక్ట్ అనేటువంటిది మీరు థరోగా ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ గనుక ఆన్ కాల్‌లోనే గనుక క్వెషన్ అడగగలిగితే అట్‌లీస్ట్ యూ కెన్ గివ్ ఎ ఆన్సర్. రైట్. సో, యూ నో నీడ్ టు డూ దట్ ఎట్ ఎ టైమ్. అక్కడే మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరేం చేయాలి అక్కడ అట్‌లీస్ట్ ఆన్సర్ ఇచ్చేటట్టుగా ఉండాలి. ఏది పాసిబుల్ అవుతుంది, ఏది పాసిబుల్ కాదు. ఇప్పుడు సపోజ్ క్లయింట్ ఒక క్వెషన్ అడిగారనుకోండి. ఆ క్వెషన్‌కి తగ్గట్టుగా అది పాసిబుల్ అవుతుందా లేదని ముందు తెలియాలి మీకు. సో, పాసిబుల్ అవుతుందో లేదో తెలియకుండా మీరు అక్కడ ఆన్సర్ ఇవ్వలేదనుకోండి, ద క్లయింట్ పీపుల్ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై యూ డోంట్ హ్యావ్ యూ డోంట్ హ్యావ్ మచ్ ఎక్స్‌పీరియన్స్. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదనే విషయం క్లియర్ అండ్ క్లారిటీగా ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి అటువంటి కాన్సెప్ట్స్ పెట్టుకోకండి. సబ్జెక్ట్‌ని అల్టిమేట్‌గా మీరు ఎక్కడికి పోయినా సబ్జెక్ట్ అనేటువంటిది పోదండి. సబ్జెక్ట్‌ని గనుక పెంచుకుంటే ఇటువంటి గనుక కొన్ని టిప్స్ పాటించుకుంటే ఏంటంటే డెఫినెట్‌లీ మీరు ఎటువంటి వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే జాబ్‌ని కూడా చేయడానికైతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫైనల్‌గా నేను చెప్పేది మీకు ఒకటే. సర్వీస్ నౌలో జాబ్స్ లేవు. డెవలపర్‌గా వెళ్ళాలి అంటే స్క్రిప్ట్ మీద ఉంటే మాత్రం అంటే స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటేనే జాబ్స్ అనేటువంటిది ఉంటాయి. ఇటువంటి కాన్సెప్ట్స్ అనేటువంటిది ఇవి కూడా మీరు పట్టించుకోవద్దు. ఓపెన్‌గా చెప్తుంది ఏంటంటే సర్వీస్ నౌలో మంచి జాబ్స్ అనేటువంటిది ఉన్నాయి. అండ్ మంచి ప్యాకేజెస్ కూడా ఉన్నాయండి. ఇంకా పెరుగుతున్నాయి. సర్వీస్ నౌలో జాబ్స్ యొక్క కాన్సెప్ట్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే సర్వీస్ నౌలో హై ప్యాకేజెస్‌ను కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కంపెనీస్‌లో నా దగ్గర నేర్చుకునేటువంటి స్టూడెంట్సే ఉన్నారండి. మీరు కావాలంటే మన వర్షిత ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్‌లో మీరు చూడండి కావాలంటే మీకు నేను మన యొక్క ఛానల్‌లో ఉన్నాయి. ఆ ఛానల్‌లో వెతకండి. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క
వ్యూస్ కూడా నేను చెప్పించాను అక్కడ. ఎవరైతే జస్ట్ ఫర్దర్‌గా నాకు బ్యాచెస్‌లో నెక్స్ట్ వస్తారో, అవి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళతోని మాట్లాడించాను. సో, హై ప్యాకేజెస్ అనేటువంటిది ఎలా ఉన్నాయి? నిజంగా హై ప్యాకేజెస్ అనేటువంటిది ఇస్తున్నాయా? కొన్ని కంపెనీస్ అయితే అరౌండ్ 60,00,000 పర్ యానమ్ ప్యాకేజ్ ఇస్తున్నాయండి. సో, ఇమాజిన్ 60,00,000 పర్ యానమ్ అంటే 60. సో, 60 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, రైట్? సో, ఒక పర్ యానమ్ 60,00,000 ప్యాకేజ్ ఇస్తుంది ఒక కంపెనీ అంటే ఎంత డిమాండ్ ఉంటే ఆ ప్యాకేజ్ ఇవ్వాలండి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. ప్యాకేజెస్, హై ప్యాకేజెస్ అనేటువంటి పే చేస్తున్నాయి. కంపేర్ టు ద అదర్ ప్లాట్‌ఫామ్‌తో పోల్చుకుంటే ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటి డిమాండ్‌లోనే ఉంది. డిమాండ్ లేకుండా అయితే పోలేదు. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఒకవేళ గనుక మీరు జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి గానీ, కాల్స్ గానీ రావట్లేదు అంటే వేరే ఒక ఏదైనా రీజన్ అయి ఉంటుంది తప్ప, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. ఏమని అంటే, సో ఇంటర్వ్యూస్ గనుక మనకు సెలెక్ట్ కావట్లేదు అంటే రీజన్స్ రెజ్యూమ్ ఫెయిల్ కావచ్చు. అదేవిధంగా మనకు నాలెడ్జ్ లేకుండా 1, 2 టైమ్స్ రెజ్యూమ్ పెట్టేసి కాల్స్ రిజెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా కాల్స్ రాకపోవచ్చు. అటువంటి కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేశానది. వీలవుతే చూడండి అది. ఆ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పాను. ఇంటర్వ్యూస్ గనుక ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దానిలో మనము కాల్స్ ఎందుకు రావట్లేదు? అంటే దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే కాల్స్ లేకపోవడం అంటే ఏం లేదు. కాల్స్ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్‌ని మీరు ప్రాపర్‌గా నేర్చుకోండి. ఒక్కసారి సబ్జెక్ట్ అనేటివి నేర్చుకున్న తర్వాత, ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళదు సబ్జెక్ట్. ఓకేనా? సో, ఐ హోప్ మీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడానో, ఆ మాట్లాడినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఫైనల్‌గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సర్వీస్ నౌను ఒక రియల్ టైమ్‌లో ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ప్రకారంగా చూడగలిగితే మీకు సబ్జెక్ట్ ప్రాపర్‌గా వస్తుంది. అండ్ మదర్ టంగ్‌లో గనుక నేర్చుకోగలిగితే యు ఆర్ ది పర్ఫెక్ట్ పర్సన్ టు గెట్ ఏ గుడ్ సబ్జెక్ట్ అండ్ గుడ్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సో గుడ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కూడా వచ్చినట్టు అవుతుంది. ఓకేనా? సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి మన ఛానల్‌ని చూస్తున్నారనుకోండి, సో సబ్స్క్రిప్షన్ అనేటువంటిది తీసుకోండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనకి ఏదైతే ఫర్దర్ వీడియోస్‌లో నేను మిగతా కంటెంట్ అంతా కూడా ఎలా ఉంటుంది, సర్వీస్ నౌలో ఇంకా చేంజెస్ ఏమొస్తున్నాయి, ఏంటి, లేదంటే రియల్ టైమ్‌లో ఉండేటువంటి ఒక డెవలపర్ సంబంధించినటువంటి ఫ్లో డిజైనింగ్ క్వెషన్సే కావచ్చు, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను. ఒకవేళ గనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, సో ఈ యొక్క సర్వీస్ నౌ మీద కానీ, లేదంటే ఏదైతే డెవలపర్ రోల్ మీద కానీ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండి మీకు ఎటువంటి వీడియో కావాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో ఇవ్వండి. నేను వీలవుతే ఆ కామెంట్ చూసి నేను వీలవుతే ఇంకో వీడియో కూడా చేస్తాను. మీ యొక్క ఆన్సర్ అనేటువంటి దానికి ఇస్తాను దానికి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.